అయితే అందరూ చెప్తున్నది ఏంటంటే బాగా డబ్బులు పంచాడు, చీరలు పంచాడు, తర్వాత రకరకాల ఎలక్ట్రికల్ అవును. అప్లయన్సెస్ కుక్కర్లు ఇచ్చారు, పంచిర్రు అనేది అంటుర్రు. కుక్కర్లు కానీ మిక్సీలు కానీ ఇట్లాంటివన్నీ ఇచ్చారు. తర్వాత వెల్ఫేర్ అసోసియేషన్స్కి మీ అపార్ట్మెంట్ కలర్ వేసుకోండి అని, మీ అపార్ట్మెంట్లో ఏదన్నా మీకు అవసరమైంది పెట్టుకోండి, లిఫ్ట్ పెట్టుకోండి, ట్రాన్స్ఫారం పెట్టుకోండి, ఇట్లాంటి వాటికి 6 లక్షలు 10 అవును. కొంత లక్షలు బల్క్‌లో ఇచ్చిర్రు డబ్బులు బల్క్లో అని. కూడా ఇచ్చారు. దీని ఇంపాక్ట్ పూర్తిగా ఉండదు అని మనం చెప్పలేము, డెఫినెట్గా ఉంటుంది. హ్మ్. తెలంగాణ పేదవాళ్ళల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళల్లో ఈ సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది. మనం డబ్బులు తీసుకున్నాం, డబ్బులు ఇచ్చినోనికి వేయాలి. ఎయ్యాలి. తర్వాత ఇంతకుముందు డబ్బులు తీసుకోవడం పాపం అనుకునేది, వాళ్ళు తింటలేరా, ఇది మన డబ్బు కాదా, ఒట్లు కూడా ఎంచుకున్నారు అంటారు కదా కొంతమంది. ఒట్లు వేయించుకున్నా వేయించుకోకపోయినా వాళ్ళు తింటాను కదా, మనం తింటే తప్పేంది, ఎవరేం చక్కగా ఉన్నారు, ఇట్లా మాట్లాడతారు అన్నట్టు. అంటే ఒకరిద్దరు అట్లా మాట్లాడంగానే అందరి మీద దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. పడుతుంది. కాబట్టి ఒకవేళ ఫలితం తారుమారైతే కనుక ఆ క్రెడిట్ వీళ్ళు ఇచ్చిన డబ్బుకు చీరలకే పోతుంది తప్ప నిజంగానే అది నవీన్ యాదవ్ని చూసో లేకుంటే రేవంత్ రెడ్డిని చూసో వేసింది కాదు.